నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. అటు సెంట్రల్ వైజ్ చూడొచ్చు, అలాగే స్టేట్స్ వైజ్ చూడొచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏంటి, అలాగే ఏం జరుగుతోంది, మొత్తానికి ఓవరాల్ గా జరుగుతున్న సిచ్యువేషన్స్ కి సంబంధించి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు పెంటుపాటి పుల్లారావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ బాగున్నారా సార్? సార్ సార్ సూపర్, థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా స్టాలిన్ నిన్న పెట్టినటువంటి మీటింగ్, హిందీ భాషా వ్యతిరేకోద్యమం నడిచినటువంటి తమిళనాడులో ప్రస్తుతానికైతే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అందరూ అటెండ్ అయ్యారు, బట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తప్ప. అంటే ఏం జరుగుతోంది, ఏమనుకోవచ్చు అంటే ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఎందుకు అటెండ్ అవ్వలేదు? అఫ్ కోర్స్ కూటమిలో ఉన్నప్పటికీ అటు చంద్రబాబు నాయుడు గారు అటెండ్ కాలేదనుకోవచ్చా? అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కి సంబంధించి ఆల్రెడీ ఆ మొత్తం అంతా వర్కౌట్ అవుతోందని జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాకపోవడం జరిగిందంటారా? ఓవరాల్ గా ఏమనిపిస్తోంది సార్, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అది అనవసరం కదా. వాళ్ళ పరిస్థితి బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పరిగెత్తుకుని వెళ్ళి స్టాలిన్ నాయకత్వం కింద కూర్చోటం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం వాళ్ళకి ఏమిటి లాభం? నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 4-5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా ఏంటి వచ్చేది? వెళ్ళి స్టాలిన్ పక్కన కూర్చుంటే మంచిదే, అందంగా ఫోటోలు దిగుతారు, మాటలు వస్తాయి, ఉపయోగం లేదు. స్టాలిన్ పక్కన వెళ్ళి ఎవరు కూర్చున్నారు? ఆ ఇండియా అలయన్స్ నుంచే వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళారు, కేటీఆర్ కూడా కొన్ని కారణాల చేత వెళ్ళారు. కానీ బయట వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా, సిపిఎం ఇండియా అలయన్స్. అది వాళ్ళు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద నష్టం జరుగుతుంది. అది ఉపయోగం లేని పని ఆయనకి. వాళ్ళతో కూర్చుంటే వచ్చేది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇండియా అలయన్స్ కి ఓటింగ్ పర్సెంటేజ్ 1% కంటే తక్కువే కదా. వీళ్ళు ఎందుకు కూర్చుంటారు వాళ్ళతో? ఆలోచించుకోవాలి. ఈవేళ కేటీఆర్ గారికి లాభం వచ్చింది వెళ్ళి అక్కడ కూర్చోటం, కానీ అది రేవంత్ రెడ్డి గారికి లాభం లేదు కదా. ఆయన స్టేచర్ తగ్గిపోయింది కదా. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎంఏ పంపించాడు సిద్ధరామయ్య, వాళ్ళకి ఉపయోగం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమిలో ఉన్నాడు, వెళ్ళి ఎందుకు కూర్చుంటాడు? దేనికేతో ఏమొస్తుంది? ఏమన్నా చదువుకుంటే ఇక్కడ బీజేపీతో చదువుకోవాలి, మాట్లాడుకోవాలి. సో వాళ్ళు చేసిన ఏం తప్పలేదు, రాజకీయంగా కరెక్ట్ గా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా చేశారు, చంద్రబాబు నాయుడు కూడా కరెక్ట్ గా చేశారు. అనవసరం ఇబ్బందులు వస్తాయి, ఎందుకు వాళ్ళు ఏమొస్తుంది? అందువల్ల కరెక్ట్ గా చేశారు. అంటే సార్, ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఖచ్చితంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనేది ఒక గట్టిగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు, గట్టిగా వినిపిస్తున్నారు ఈ నినాదాన్ని. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి కదా సార్? ఆటోమేటిక్ గా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళకపోయినా ఈ విషయం బయటకు వచ్చింది కదా, దేశం అంతా పాకింది కదా. వాళ్ళు వెళ్ళి జై కొట్టినా జై కొట్టకపోయినా ముందరికి వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఏంటంటే డీలిమిటేషన్, ఇది సంఖ్య జనం మీద చేస్తారా? ఒకటి, దేశం అంతా జనం తీసుకొని రాష్ట్రానికి ఎంత జనం ఉంటే అన్ని సీట్లు ఇస్తామంటారా? ఉన్న 543ని అలాగుంచి పూర్వం జరిగినట్టుగా నంబర్ పెంచకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చామో అలా చేస్తారా? మూడోది, సీట్లు పెంచి 543 నుంచి 600 700 చేసి అప్పుడు కొన్ని రాష్ట్రాలకి పాపులేషన్ మీద ప్రపోర్షనట్ గా ఇస్తారా రాష్ట్రాలకి? ఇంకో ఇవన్నీ ఏది చేసినా తప్పకుండా దక్షిణాదికి నష్టం. ఎందుకంటే మీ జనాభా అదే అమిత్ షా మీ సీట్లు ఏం తగ్గో పెరుగుతాయి అన్నాడు, పెద్ద దయ ఉన్నట్టుగా. ఇది తప్పకుండా పెరుగుతాయి. తెలుగు రాష్ట్రాలకి 42 నుంచి 45 46 అవుతాయి. సేమ్ థింగ్ యూపీ 80 నుంచి 110 115. తేడా ఎక్కువ పెరిగిపోయింది కదా, చేంజ్ ఎక్కువైపోయింది కదా. పంజాబ్కి తగ్గుతాయి, వెస్ట్ బెంగాల్కి తగ్గుతాయి, ఒరిస్సాకి తగ్గుతాయి. అయితే జనాభా లెక్క వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు బీజేపీ? చూడు, మీ సీట్లు తగ్గవు, మీకు తెలంగాణకి 17 ఉన్నాయి, 19 అవుతాయి, నీకేంటి బాధ అంటే. కానీ నీకు ఇప్పుడు ఉన్న 17,543లో నీకు 19 20 వస్తే 700లో 20 వస్తే నీ బలం పోయింది కదా. నేను ఎవరు గుర్తుపెడతాను? అందువల్ల ఇది ఆటోమేటిక్ గా తెలుగు రాష్ట్రాలు ఏంటి, ఒరిస్సా ఏంటి, పంజాబ్ ఏంటి, అలాగే హిమాచల్ ప్రదేశ్ ఏంటి, బెంగాల్ ఏంటి, ఇదంతా టచ్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు వెళ్ళి చెయ్యి ఊపే పని లేదు. ఆటోమేటిక్ గా ఇది సబ్జెక్ట్ ముందరకు వచ్చింది. ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు బీజేపీ, ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇదేదో మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తా ఉంటే కుదరదు. ఎందుకంటే ఇది రైతు చట్టాలు, నోట్బందీ,
వకాఫ్ బిల్ కాదు ఇది. ఇది ఎందుకంటే డైరెక్ట్ గా పొలిటికల్ గా మన వాల్యూ పోతాయి. అవునండి, అవును. ఇందిరాగాంధీ 76లో ఏం చేసిందంటే డీలిమిటేషన్ చేసింది, కానీ సీట్లు మార్చలేదు. ఏ రాష్ట్రానికి ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి. వాజ్పేయి కూడా 2002లో కూడా 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి సీట్లు నంబర్ మార్చలేదు. మరో 25 ఏళ్ళు 80 ఉన్నాయి, బీహార్కి 54 ఉండే అప్పుడు చీలకు ముందు, బీహార్ 2 రాష్ట్రాలు అవ్వక ముందు, ఆంధ్రప్రదేశ్ కి 42 ఉన్నాయి. అలా ఉంచారు, లోపల మార్చారు సీట్లు, పాపులేషన్. పెద్ద పరీక్ష. అన్నిటికంటే ముఖ్యం అందరూ మర్చిపోయేది ఏంటంటే 1/3 సీట్స్ ఆడవాళ్ళకి ఇవ్వాలి. దాని గురించి తప్పకుండా డీలిమిటేషన్ చేయాలి. ఎందుకంటే 2029 ఎలక్షన్ కి చట్ట ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆడవాళ్ళకి 1/3 ఇవ్వాలి. 1/3 ఇస్తే 543లో దాదాపు 175, 180 పోతాయి. తోడు బీజేపీ ఏం చెప్తుంది, మగవాళ్ళకి మనం ఆడవాళ్ళకి 180 ఇస్తే మిగతా వాళ్ళకి 340 అయిపోయింది. ఇదే 700 సీట్లు చేసామనుకో, సో మగవాళ్ళకి 425, 50 ఉంటాయి కదా. అలా పెట్టడానికి ప్రయత్నం. సో ఎన్ని సక్సెస్ అవుతాయి అవ్వ. ఇంత ఎర్లీగా స్టాలిన్ రేస్ చేసింది ఏంటంటే, ఒక అలవాటు ఉన్నది మోడీ ప్రభుత్వానికి, ఎవరు అనౌన్స్ చేసి మా ఇష్టం ఎవరితో చెప్పుకుంటే చెప్పు అంటాం అని ఉండదు. కాబట్టి అడ్వాన్స్ గా అల్లరి చేసే ఉద్దేశం అంతా అల్లరి అయిపోయింది. ఇదంతా సింపుల్ గా బీజేపీ సెటిల్ చేసేది కాదు. ఎంత తొందరగా వాళ్ళు వచ్చి బయటికి చెప్తారో వాళ్ళ గౌరవం అంతా ఉంటుంది.